ఇస్సాకు తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు, ఇంటిని చక్కబెట్టుకున్నాడు. యాకోబు కూడా ఆదికాండం 35 ప్రకారం తన ఇంటిని బేతేలుకు వెళ్ళకముందు ఏం చేశాడు? చక్కబెట్టుకున్నాడు. ఆరాధనకు వెళ్ళకముందు ఇంటి వారందరికీ చెప్పాడు, మనం బేతేలుకు వెళ్ళబోతున్నాం, ఆరాధన చేయబోతున్నాం, కాబట్టి మీ బట్టలు మార్చుకోవాలి, శుచిపరచుకోవాలి, బట్టలు మార్చుకోవాలి. అన్య దేవతలు ప్రభువుకి ఇష్టము కానివి ఏవి మీ దగ్గర ఉన్నా అవన్నీ ఇక్కడ అప్పగించండి, వాటన్నిటినీ పాతిపెట్టి మనము పవిత్రపరచబడిన వారంగా ఆరాధనకు వెళ్ళాలి అని ఆ గృహ యజమాని నేర్పించాడు. ఇలా బైబిల్లో తమ ఇల్లు చక్కబెట్టుకున్న వారిని గురించి మనం చదువుతున్నాం. నేను వాటిని గురించి ఎక్కువ ధ్యానించలేదు. నిన్న రాత్రే నెహెమ్యా గ్రంథంలో మనం గుమ్మాలు వాటిని గురించి కొన్ని సంగతులు క్లుప్తంగా